అస్సలాముఅలైకుం స్టూడెంట్స్. ఇప్పుడు మనం 6వ తరగతి మొదటి పాఠమైన అమ్మ ఒడి. మనం ముందు కూడా ఈ లెసన్ని చెప్పుకున్నాం, కానీ ఇప్పుడు మనము ఈ వీడియోలో ఈ లెసన్ని రివైజ్ చేద్దాం ఒకసారి. ఫస్ట్ లెసన్ ఏంటి? మనకి అమ్మ ఒడి. ఈ లెసన్లో మనకి ఏం చెప్తుంది? అమ్మ గొప్పతనం గురించి, అమ్మ మనకు ఏమేం పనులు చేస్తుంది, ఇంకా అమ్మ మనకి ఇంట్లో ఏమేమిగా మన ఎట్లా చూస్తుంది, అంటే చిన్నప్పటి నుంచి మనకి పెద్దదాకా మనకి ఎట్లా ఏమేమి నేర్పిస్తుంది అనేది, ఎట్లా మనకి హెల్ప్ చేస్తుంది అనేది కూడా మనం ఈ లెసన్లో తెలుసుకుందాం. అమ్మ ఒడి చదువుల బడి, మాయమ్మ ఒడి నాకొక గుడి, అమ్మ చూపును వరబడి దైవమ్ము కంటెను తొరబడి, అమ్మ చెప్పిన శుద్ధులు అనిసమ్ము ఒప్పిన బుద్ధులు, అమ్మ పెదవుల హాసము నిత్యమ్ము మాకు వికాసము, అమ్మ మంజుల భూషణం శ్రావ్యమ్ము వీణుల భూషణం, అమ్మ హృది అనురాగము దివ్యమ్ము భవ్యము యోగము, అమ్మ చల్లని కరములు దానమ్మునకు ఆకరములు, అమ్మ చరణ తలమ్ములు క్షేమమ్ము పండు పొలమ్ములు, అమ్మ కన్నుల కాంతులు లోకమ్మునకు సుఖశాంతులు, అమ్మయే నా సర్వము ధైర్యము బలము గర్వము. ఈ పోయం ద్వారా మనకి అమ్మ యొక్క గొప్పతనం అనేది వివరించారు. ఇప్పుడు భావం అనేది చూద్దాం. మా అమ్మ తన ఒడిలోనే నాకు ఎన్నో సంగతులు నేర్పిన నా తొలి గురువు. అంటే మనకి అమ్మనే ఫస్ట్ గురువు. అంటే చిన్నతనంలో మనకి మాటలు రాకపోయినా మనకి ఏమేమి మంచి చెడ్డ అనేవి సహీ బురా మాలూమ్ हुआनी सो కొత్త छोटा बचपन में हमारे को सही गलत का कौन सिखाती? अम्मी चमको सिखाती. हमारा छोटी उम्र में हमारा ఫస్ట్ టీచర్ కోను हमारा అమ్మీచ్ కర్కో. నన్ను ఎల్లప్పుడూ కాపాడుతూ బాగోగులు చూసే నా ప్రత్యక్ష దైవం. हम छोटे तब हमको सही बुरा मालूम रहता नहीं, मगर वो सही रास्ता क्या बुरा रास्ता का हमको बताने वाला कौन? हमारा अम्मीच. అందుకే మా అమ్మ నాకు बड़ी गुड़ी. उसका वास्ते अम्मीच हमारे को पहला टीचर और हमारा फस्ट गुरुవు అండ్ టీచర్ వి. దేవుని కంటే ముందే త్వరపడుతూ నా భవితకు వరపడి చూపిస్తుంది. అమ్మ చెప్పే మంచి మాటలు ఎల్లప్పుడూ ఉపకరించే తెలివితేటలు. అంటే అమ్మ చెప్పే మంచి మాటలు అంటే అచ్చే బాత మనకి ఎప్పుడు కూడా మంచి సహీ రాస్తా దికాతి రతి. అమ్మ పెదవులపై చిరునవ్వు మాకు నిరంతరం తెలివినిస్తుంది. అంటే అమ్మ పెదవుల మీద చిరునవ్వు మనల్ని ఎప్పుడు కూడా సంతోషంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. అమ్మ ప్రేమ ఉత్తమమైనది, శుభకరమైనది, అన్నిటినీ సమకూరుస్తుంది. అమ్మ చల్లని చేతులు దాన ధర్మాలకు నిలయాలు. अम्मी का प्यार में कमी रहता नहीं. पूरे बच्चों को कितने जिने बच्चे हैं तो भी उतने जिनों को सही रास्ता दिखाने होता ताकत होता सबर होता प्यार अम्मी कने रति करको. అమ్మ పాదాలు తాకిన నేల శుభాలు పండించే పొలం వంటిది. అమ్మికా పాము వత్త అమ్మ పాదాలు తాకిన నేల అమ్మి పాము రకీసో జగ శుభాలు పండించే పొలం వంటిది. అచ్చా ఫల్ దేనేకా కేత్కా నాదకతే. అమ్మ కళ్ళలోని కాంతులు లోకానికి సుఖాన్ని శాంతిని ఇస్తాయి. అమ్మయే నా ధైర్యం బలం గర్వం సర్వస్వం. అమ్మ కళ్ళల్లో కాంతులు, అమ్మ కళ్ళల్లో ఉంటే కాంతి అంటే అమ్మ అందరినీ చల్లగా చూస్తుంది అని అర్థం. అమ్మయే నా ధైర్యం బలం గర్వం సర్వస్వం. అంటే हमारा सब कुछ अम्मीच करको ये पोयम बोलती है. क्या कहते? हम अम्मा ये ना धैर्य, अम्मा ही हमारा हिम्मत,
बलम बोले तो ताकत, गर्वम बोले तो रेस्पेक्ट। ये पूरा दिलाने वाला कौन हो हमको? अम्बेडकर को बोलती है। ఇప్పుడు ఈ పోయము క్వశ్చన్ ఆన్సర్స్ చూద్దాం. అమ్మ ఒడి గేయం కవి గురించి రాయండి. అమ్మ ఒడి గేయం కవి ఉంటే ఈ పోయాన్ని రాసిన రచయిత గురించి రాయాలి. అమ్మ ఒడి గేయం రాసిన కవి పేరు బాడిగ వెంకట నరసింహారావు. ఈయన 17/8/1913, 6/1/1994 మధ్యకాలంలో జీవించారు. కృష్ణా జిల్లాలోని కౌతరం గ్రామం ఆయన జన్మస్థలం. ఆయన ఎక్కడ పుట్టారు? కౌతరం అనే గ్రామంలో పుట్టారు. అమ్మ ఒడి గేయ రచయిత ఎవరు? బాడిగ వెంకట నరసింహారావు. ఆయన రాసిన మిగిలిన రచనలు ఏవి? ఆయన రాసిన బాలరసాలు, పాలబడి పాటలు, ఆవు హరిశ్చంద్ర, బాలతనం మొదలైనవి అతను రాసిన ప్రసిద్ధ రచనలు. మన కవి గురించి రాసేటప్పుడు ఫస్ట్ ఆ పాఠాన్ని ఎవరు రాశారు అనేది రాయాలి. సెకండ్ పాయింట్ వచ్చి అతను ఏ సంవత్సరంలో పుట్టారు, ఏ సంవత్సరంలో చనిపోయారు అనేది మెన్షన్ చేయాలి. మళ్ళీ తర్వాత ఆయన రాసిన 1-2 రచనలు రాస్తే ఆయన రాసిన గ్రంథాలు కానీ పుస్తకాలు కానీ ఏమైనా మెన్షన్ చేస్తే సరిపోతుంది. లాస్ట్ వన్ వచ్చి మనం ఈ పాఠం అనేది ఎక్కడి నుంచి తీసుకున్నాం, అతను రాసిన ఏ రచనలో నుంచి మనకి ఈ పాఠాలు తీసుకున్నాము అనేది మెన్షన్ చేయాలి. అమ్మ ఒడి చదువుల బడి అని కవి ఎందుకన్నారు? అమ్మ ఒడి చదువుల బడి అంటే మనకి అమ్మ ఒడి చదువుల బడి అని ఎందుకన్నాడు? మనము చిన్నతనం నుంచి కూడా అమ్మ ఒడిలోనే అంటే పలకడం అనేది నేర్చుకుంటాం, వర్డ్స్ నేర్చుకుంటాం, వర్డ్స్ కాస్త సెంటెన్స్ ఫామ్ అవడం నేర్చుకుంటాము. అంటే ఏ పనులు సహీకి అంటే ఏ పనులు చేస్తే గలత్కి హమ్కు బోల్నే వాళ్ళ కౌను అమ్మీస్. అంటే మనకి ఫస్ట్ గురువు ఎవరు? అమ్మ. కాబట్టి మనకి అమ్మ ఒడిని ఫస్ట్ చదువుల బడి అని అంటారు. అదే ఈ క్వశ్చన్లో కూడా ఆన్సర్ చూద్దాం. పిల్లవాడు పుట్టినప్పుడు నుండి తల్లి మాటే ముందు వింటాడు. మాటలు నేర్పేది తల్లి. అంటే మనకి మాటలు हमको బాతా సిఖానే వాళ్ళే అమ్మి. అందుకే ఆమె మొదటి గురువు. हमको పెహలా టీచర్ కోను అమ్మి. పిల్లల ప్రతి కదలికలోనూ తల్లి సహాయపడుతుంది. 10 కదలికలు बोले तो भी छोटे बच्चे हर एक मूवमेंट में भी उनका हेल्प कौन करती? అమ్మి करती. ఎంతో జాగ్రత్తగా పెంచుతుంది. छोटे बच्चों को जतन से हिम्मत से सबर से बच्चों को పాల్తి అమ్మి. ఏది మంచి ఏది చెడు అనేది నేర్పుతుంది. ఇలా అన్ని విషయాలు తల్లి దగ్గరే నేర్చుకుంటాడు. కనుక అమ్మ ఒడి చదువుల బడి అని కవి అంటున్నాడు. పూరా काम हम अम्मी करने से सीख लेती करको అమ్మని ఏమంటున్నారు? చదువుల బడి అని అంటున్నారు. అమ్మ మాటలు పిల్లలకు ఎలా ఉపకరిస్తాయి? అమ్मी बोली सब बात बच्चों को कैसा యూజ్ होती करको క్వశ్చన్ ఆన్సర్. అమ్మ మాటలు పిల్లలకు ధైర్యాన్ని ఇస్తాయి, బలాన్ని ఇస్తాయి. అంటే మనకి ఇన్స్పైర్డ్ అమ్మ చెప్పే మాటలు మనం ఏం చేస్తాయి? మనల్ని ఇన్స్పైర్ చేస్తాయి, మనకి ధైర్యాన్ని ఇస్తాయి. हमको హిమ్మత్ ఇస్తాయి, మనకి ఇన్స్పైర్ అనేవి చేస్తాయి. తెలివితేటల్ని పెంచుతాయి. అంటే మనం ఏదైనా చదువు కానీ ఏదైనా సక్సెస్ అవ్వడానికి అమ్మ మనకి ఒక ఆయుధం లాగా మనకి యూజ్ అవుతుంది. మంచి పద్ధతులు, మంచి నీతులు నేర్పిస్తుంది. మనకి మంచి గుడ్ హ్యాబిట్స్ అనేవి మనకి అమ్మ నేర్పిస్తుంది. మంచి దారిలో నడిపిస్తుంది. సహీ రాస్తేనే చలాతి. మంచి అలవాట్లు నేర్పుతుంది. పిల్లలకు అభివృద్ధికి ఉపకరిస్తుంది. అంటే మన సక్సెస్కి అమ్మ మనకి హెల్ప్ చేస్తుంది అని దీని అర్థం. అమ్మ గొప్పతనాన్ని పాఠం ఆధారంగా సొంత మాటల్లో రాయండి. ఇప్పుడు అంతా కూడా 3 క్వశ్చన్స్ కూడా ఆన్సర్ అంతా దేంట్లో ఉంది? అమ్మ గురించే ఉంది. కాబట్టి మీరు సొంత వాక్యాల్లో అమ్మ గురించి దీంట్లో రాస్తే సరిపోతుంది. అమ్మ ఒడి గేయం ద్వారా అమ్మ గొప్పతనం తెలుసుకున్నారు కదా. నాన్న సంరక్షకుడి గొప్పతనం రాయండి.
నాన్న అంటే ఇప్పటిదాకా మనం అమ్మ గురించి తెలుసుకుందాం, ఇప్పుడు నాన్న గురించి తెలుసుకుందాం. నాన్న పిల్లలకు వేలు పట్టుకొని నడిపిస్తాడు. అంటే బాబా బాబా క్యా కర్తా బాబా క్యా కర్తా చోటే బచ్చోं को उंगली पकड़ చల్నా సిఖాతా. ఎత్తుకొని ఆడిస్తాడు. ఉటాలేకో కిలాలేతా. దగ్గర కూర్చోబెట్టుకుంటాడు. నజ్దీక్ బిఠాలేతా. ఎన్నో మంచి విషయాలు కథలు నేర్పుతాడు. మొలతం గోద్ బిఠాలేకో అచ్చే స్టోరీస్ అచ్చే బాత సిఖాతా కోనో బావా. ఎప్పటికీ బయటకు తీసుకెళ్ళి అన్నీ చూపిస్తాడు. బాహర్ లేలేక్ జాకో పూరా దిఖాతా. వాటిని గురించి వివరిస్తాడు. పూరా బాహర్ హైసో పూరా హర్ ఏక్ చీజ్ కుప్పర్ ఓ ఎక్స్ప్లెయిన్ కడతా కోనో బాబా. బడి, చదువు, ఇంటి పని మొదలైన విషయాల్లో శ్రద్ధ తీసుకుంటాడు. చెడ్డవారి పట్టకుండా రక్షిస్తాడు. ఇలా నాన్న పిల్లలకు చక్కగా తయారు చేస్తాడు. అమ్మి घर में पूरा छोटी तब अम्मी पूरा सिखाई तो जरा बड़ा होने के बाद हमको पूरा सही रास्ता बाहर का दुनिया दिखाने वाला कौन हो बाबा. बाहर का हम सही रास्ते में चलती है कि गलत रास्ते में चलती है कि हमारे ऊपर नज़र रखने वाला कौन हो बाबा. हम सही रास्ते में चलने पर బాబా हमारा మదద్ కర్తా కర్కో బోల్తా హై. దీనికి సంబంధించిన మిగిలిన ఎక్స్ప్లెనేషన్ అనేది మనం ఆన్లైన్ క్లాస్లో చూద్దామా. అల్లా హాఫీజ్.